Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 45, verse 3. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనంలోనిది. I'll give thee the treasures of secret places. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. When we read the first verse of this chapter, ఈ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాన్ని మనం చదివితే it is clear that this text is written of King Cyrus. ఇక్కడ కోరేషు రాజు గురించే ఈ వాక్యము రాయబడి ఉందని స్పష్టంగా ఉంది. Though he was a Persian king, ఆయన పర్షియా రాజు అయినప్పటికీ what is written in 44:28? 44:28 ఏమని రాయబడింది? God called him, he is my shepherd and shall perform all my pleasure. దేవుడు ఆయన ఏమని పిలుస్తున్నాడు? కోరేష్తో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. Oh, what a wonderful title. చూడండి ఎంత చక్కని బిరుదు. In 45:1, 45:1 God is calling him as his anointed. దేవుడు ఆయనని అభిషేకించిన కోరేషు అని పిలుస్తున్నాడు. Anointed means consecrated or set apart. అభిషేకించబడిన అంటే అది ప్రత్యేకించబడిన అని. Therefore, this promise can be applied to every born again Christian. అందుకనే ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసికి ఈ వాగ్దానము మనము అనువర్తించవచ్చు. And when you become a true child of God, ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైన బిడ్డగా అయిపోతావో, Satan may plan many things about you, against you. మీకు విరోధంగా సాతాను ఎన్నో దాడులు ప్రణాళిక చేయొచ్చు. But God breaks to pieces all those gates of iron and brass. అటువంటి ఇనుము గాని తో ఉన్న ఇత్తడితోటున్న ఆ కట్టడాలు గుమ్మాలు అన్నింటినీ కూడా దేవుడే విరిచి పడేస్తాడు. Generally, when we go through darkness, we get frightened. సాధారణంగా మనము చీకటిలో నుంచి వెళ్తున్నప్పుడు మనకి భయం వేస్తుంది. We walk slowly, taking care of every step. ప్రతి అడుగు గురించి ఎంతో జాగ్రత్త వహించి మెల్లగా నడుస్తాం. The feeling of insecurity will be there. ఎందుకంటే అక్కడ అభద్రత గురించి అంటే ఆ భయంతో ఉంటాం. Because we can't see anything. ఎందుకంటే ఏమి చూడలేం కాబట్టి. And the frightening sounds in darkness have much impact on us. ఆ చీకటిలో గనక ఏమన్నా భయపెట్టే శబ్దాలు వినిపిస్తే అవి మనల్ని ఎంతగానో భయపెట్టేవిగా ఉంటాయి. For example, ఉదాహరణకి, if my dog barks during the day, దినములో లేకపోతే దినములోనే పగలు ఒకవేళ కుక్క నా మీద అరిచింది అంటే, I assume it to be a squirrel or some cat in the compound. I don't bother about it. అది నా కాంపౌండ్ లోనే ఏదో ఉడత తిరుగుతుందో లేకపోతే పిల్ల అరిచిందో అన్నట్టుగా అనుకుంటాను. దాని గురించి అంత భయపడను. But at night if it barks, కానీ అదే కుక్క రాత్రి అరిస్తే we think of thieves, not cat or dog. మనము అదేదో కుక్క అరిచింది అనుకో దొంగలు పడ్డారేమో అనుకుంటాం. Why so? ఎందుకంటే అలాగా? Because night and darkness cause more fears. ఈ రాత్రి ఈ చీకటి ఏదైతే ఉందో మనకి ఎంతో భయాన్ని కలిగిస్తుంటాయి. I want to share with you two characters who were going through these experiences of darkness and their corresponding results. ఇటువంటి చీకటి అనుభవాలు గుండా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల గురించి మీతో పంచుకుంటాను. ఇటువంటి చీకటి అనుభవాలు దానితో ఉన్న పర్యవసానం ఏంటో కూడా చూద్దాం. One from the Old Testament and other from the New Testament. ఒక వ్యక్తి ఏమో పాత నిబంధన నుంచి, ఇంకో వ్యక్తి క్రొత్త నిబంధన నుంచి. Both were great men of God. ఇద్దరు కూడా దేవుని గొప్ప దైవజనులు. We know about them a lot. మనకి వారి గురించి ఎంతో తెలుసు. Hundreds of messages we heard about them. వారి గురించి వందలాది వర్తమానాలు వింటున్నాం. But just for the morning meditation, for our own encouragement, we are going to see their lives. ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తము మన ప్రోత్సాహము కొరకే వారి జీవితంలో నుంచి కొంత చూస్తున్నాం. In the Old Testament, we read about Abraham. పాత నిబంధనలో మనం అబ్రహాము గురించి చదువుతాం. Genesis 15:12. ఆదికాండము 15:12. I am reading. నేను చదువుతున్నాను. And when the sun was going down, a deep sleep fell upon Abraham, and lo, an horror of darkness fell upon him. ప్రొద్దు పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. It was not only darkness but horror of darkness. ఇక్కడ చూడండి, ఇక్కడ చీకటి అనే కాదు, భయంకరమైన కటిక చీకటి అని రాయండి. However, in that dark hour, అయినప్పటికీ అట్టి చీకటి సమయంలో Abraham had an incredible revelation of his future posterity, the children. దేవుడు అబ్రహాము తన భవిష్యత్తులో తను ఎటువంటి సంతానము కలిగి ఉంటారో దాని గురించిన ప్రత్యక్షత పొందుకున్నాడు. And their future
వారి భవిష్యత్తు గురించి, and their slavery in Egypt, ఐగుప్తులో ఆ బానిసత్వం గురించి, and how they are going to be delivered, అక్కడి నుంచి ఎలాగా విడుదల పొందుతారో, how they have to go to the promised land, ఆ వాగ్దానపు దేశంలోనికి ఎలాగ వెళ్ళాలో, and also about his own end also he had a revelation. తన జీవితం యొక్క ముగింపు గురించి కూడా తనకి ప్రత్యక్షత కలిగింది. You can read all those things in chapter 15 verses 13 to 15. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు ఈ సంగతులన్నీ కూడా మీరు అక్కడ చదవచ్చు. Oh, what a result we see from his experience of darkness. చూడండి, చీకటి వేళ ఆయన పొందుకున్న అనుభవం బట్టి ఎటువంటి విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. I want to put like this. ఇవన్నీ నేను ఈ రీతిగా చెప్పగోరుతున్నాను. In the darkest hour of his life, Abraham was given the brightest promises. అబ్రహాము ఆ కట్టిక చీకటి సమయంలో ఎంతో ప్రకాశవంతమైన తేజవంతమైన వాగ్దానాలు పొందుకున్నాడు. In the New Testament, నూతన నిబంధనలో the person is none other than Apostle Paul. ఈ వ్యక్తి ఎవరో కాదండి, అపోస్తలుడైన పౌలే. Oh, we know so many things about Paul. ఆ పౌలు గురించి మనకి ఎన్నో సంగతులు తెలుసు. Great man of God. ఆయన దేవుని గొప్ప దైవజనుడు. Even as the New Testament believers, even today, we are following the revelations given to Paul in the church. చూడండి, సంఘంలో ఈ నూతన నిబంధనలో ఉన్న సంఘస్థులుగా అపోజిన పౌలుకి ఎటువంటి ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయో వాటిని బట్టే మనం కూడా వెంబడిస్తూ ఉన్నాం. He was also having the dark experiences. ఆయన కూడా experiences of darkness. ఆయన కూడా ఈ చీకటిని ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి. In Acts 16:25, అపోస్తల కార్యములు 16:25లో we see Paul bound in the Philippian prison. ఈ పౌలు ఫిలిప్పీల యొక్క చెరసాలలో బంధించబడిన సంగతి చూస్తున్నాం. But at midnight, అయితే అర్ధరాత్రి he and Silas were praying and singing praises unto God. ఆయన తనతో పాటు ఈ శీల వీరిద్దరూ కూడా ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. Then what was the result? దానికి ప్రతిఫలం ఏంటి? The jailer was saved. అక్కడ ఉన్న జైలు అధికారి రక్షించబడ్డాడు. Generally, సాధారణంగా as prisoners, they have to address the jail officer as a sir. చెరసాలలో ఉన్న ఖైదీలుగా వాళ్ళు జైలు అధికారిని సార్ అని సంబోధించాలి. But we see here that the officer started addressing them as sirs. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ అధికారి వచ్చి వీళ్ళని అయ్యలారా సార్ అని పిలుస్తున్నాడు. A great assembly was born due to that midnight experience. ఆ మధ్యరాత్రి అనుభవాన్ని బట్టే అక్కడ ఒక గొప్ప సంఘము అక్కడ ఆరంభమైంది. Many times the midnight experiences or the experiences of darkness turn our mourning into singing. చాలాసార్లు ఇటువంటి చీకటి అనుభవాలు లేకపోతే అర్ధరాత్రి అనుభవాలు అవి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తాయి. Our mourning will be translated into dancing. మన దుఃఖ దినములన్నీ కూడా నాట్యమాడేటట్టుగా మారిపోతాయి. Why? ఎందుకు? In such dark situations, the Lord will be very close to us. అటువంటి చీకటి సమయాలలో దేవుడు మనకి బహు సమీపంగా ఉంటాడు. He will watch over us. ఆయన మనల్ని చూచుకుంటాడు. He will bring good out of your pain and tears. మీ యొక్క కన్నీళ్ళ నుంచి మీ బాధ నుంచి ఆయన మంచిని బయటికి తీసుకొస్తాడు. Someone said like this. ఒక ఆయన ఇట్లా అన్నాడు, A hospital bed teaches more lessons than 100 sermons. ఒక 100 వర్తమానాల కంటే ఒక హాస్పిటల్ పడక మీద పడుకుంటే అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటామని. Understand this. ఇది అర్థం చేసుకోండి. They are treasures in darkness. ఇవన్నీ కూడా ఈ చీకటిలో ఐశ్వర్యము వంటివి. So dear brother, dear sister, అందుకనే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, are you going through the experience of darkness today? ఈ చీకటి అనుభవాల గుండా మీరు కూడా ఈరోజు వెళ్తున్నారా? I remind you that Jesus Christ never leave you nor forsake you. నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని విడువడు ఎడబాయడు అని చెప్పినాడు. Claim the well-known promise of Psalm 23:4. 23వ కీర్తన 4వ వచనంలో ఉన్న అంత తెలిసిన వాగ్దానాన్ని మీరు చేపట్టండి. What is written there? అక్కడ ఏమని రాయబడింది? Though I walk through the valley of shadow of darkness or death, I will fear no evil, for thou art with me. Thy rod, thy staff,
They comfort me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. God is promising His presence. దేవుడు తన సన్నిధిని మనకు వాగ్దానం He చేస్తున్నాడు. is promising His comfort in your experiences of darkness. ఈ చీకటిలో ఎటువంటి అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటున్నామో అప్పుడు ఆయన ఆదరణను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. Many people of God in the Bible, they have gone through dark times in their lives. బైబిల్లో ఉన్న అనేక మంది వ్యక్తులు వారి జీవితాలలో ఇటు చీకటి సమయాల గుండా వెళ్ళినారు. Since God was with them, the outcome was glorious. దేవుడు వారితోటి తోడుగా ఉండినాడు కాబట్టి వారు ఆ అనుభవాల్లో నుంచి నేర్చుకున్నవి లేకపోతే దాని ప్రతిఫలం ఎంతో మహిమాయుతంగా ఉండింది. Oh, so dear brother and sister, అందుకనే ప్రియ సహోదరుడా సహోదరి, God has not changed. దేవుడు మారలేదు. Cling to Him more and more. ఆయనకే ఎక్కువగా మీరు హత్తుకొని ఉండండి. Then you will learn the lessons which you can't learn otherwise. అందుకనే మీరు వేరే దగ్గర ఎక్కడ నేర్చుకునే పాఠాలు ఇక నేర్చుకుంటారు. You can enjoy treasures in darkness. మీరు ఈ చీకటిలో ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు. And the hidden riches in secret places. ఈ రహస్యపు స్థానాల్లో ఉన్న ఈ ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. Finally, చివరిగా fear not. భయపడవద్దు. Struggles may seem endless. ఈ కష్టాలు ఇంకా అయిపోవేమో అన్నట్టుగా అనిపించచ్చు. Waiting may seem useless. మనము వేచి ఉండడం అంతా కూడా ఇదంతా వ్యర్థమే అనిపించచ్చు. Situation may look hopeless. పరిస్థితులంతా కూడా ఎట్టి నిరీక్షణ లేకుండా ఉండదు. Yet in the midst of all the darkness, అయితే ఈ చీకటి సమస్యలు అన్నిటి మధ్యలో God will do a miracle and fill you with happiness. దేవుడు ఒక అద్భుతము చేసి మిమ్మల్ని సంతోషంతో నింపుతాడు. There are treasures in darkness. చీకటిలో ఐశ్వర్యము ఉంది. And there are hidden riches in secret places. ఈ రహస్య స్థలములలో ధనము మరుగై ఉంది. So to get that treasure in darkness, you have to go to the darkness. ఆ రహస్య చీకటి స్థలాలలో ఉన్న ఐశ్వర్యము ధనము పొందుకోవాలంటే మీరు ఆ చీకటి గుండా వెళ్ళాలి. Oh, by standing in the light, come, nothing will come. వెలుగులో నిల్చొని నాకు కావాలి దాదా అంటే రావు. So you have to go to the darkness. నీవు ఆ చీకటిలోకి వెళ్ళాలి. Treasures in the darkness. ఆ చీకటిలో ఉన్న ఐశ్వర్యం ధనము పొందుకోవాలి. May God guide you throughout this day. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, many times we murmur when we go through dark hours of our life. మా జీవితంలో కొన్ని చీకటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చాలా సార్లు మేము గొనిగే వారంగా We ఉంటున్నాం. are so discouraged. మేము ఎంతో నిరుత్సాహం పొందుతుంటాం. Today, whatever it is, నేటి దినము ఎంత చక్కని వాక్యం what a ఇచ్చినారు. wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం. There are treasures in darkness. ఆ రహస్య స్థలములలో మరుగైన ధనము ఉంది. The whole future of Israelites is revealed unto Abraham during the dark time. ఇశ్రాయేలీయుల భవిష్య అంతా కూడా అబ్రహాముకు తను కఠికమైన చీకటి పరిస్థితిలోనే బయలుపరచబడింది. Because of the travail in darkness in the midnight, wonderful assembly is formed in Philippi. అర్ధరాత్రి ఆ చీకటి సమయంలో వాళ్ళ వేదనలో వాళ్ళు మిమ్మల్ని స్తుతించినారు కాబట్టి ఫిలిప్పీలో అద్భుతమైన సంఘం ఆరంభించబడింది. There are treasures in darkness. ఈ చీకటిలో ధనము ఐశ్వర్యం ఉంది. Oh, there are riches in secret places. రహస్య స్థలములందు మరుగైన ధనము ఉంది. Help us, O Lord, to enjoy those things. ఓ ప్రభా, అవి అనుభవించుటకు మీరు మాకు సహాయం చేయండి. When you are taking us through dark ways, help us not to murmur or be discouraged. ఈ చీకటి మార్గాల గుండా మీరే మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు వాటి గురించి మేము గొనుక్కోకుండా దాని గురించి ఫిర్యాదు చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.